హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ధర్మవ్యాధుని కథ. మార్కండేయుడు కౌశికుని కథ చెప్పిన తర్వాత ధర్మరాజుతో ధర్మవ్యాధుని కథ చెప్పనారంభించాడు. పల్లెలు, పట్టణాలు, అడవులు ప్రయాణించి చివరకు మిథిలాపట్నం చేరుకుంటాడు కౌశికుడు. అక్కడి వాళ్లని అడిగి ధర్మవ్యాధుడి ఉనికిని అడిగి తెలుసుకున్నాడు. ఒక కసాయి దుకాణం పెట్టుకుని కూర్చున్నాడు. వంతులు వేసి మరీ అమ్ముతున్నాడు. ధర్మవ్యాధుడు అక్కడి జనం కొనుక్కొనిపోతున్నారు. అసహ్యంగా ఉంది అక్కడి వాతావరణం చూస్తుంటే కౌశికునికి. ఓ ప్రక్క ఒదిగి నిలుచున్నాడు. ఆ తర్వాత బ్రాహ్మడి రాక గమనించి లేచి వెళ్లి నమస్కరించి సాధారణంగా ఆహ్వానించాడు. కుశలమడిగాడు. అయ్యా, ఆ ఇల్లాలు మహాపతివ్రత, ఉత్తమ ఇల్లాలు అని చెప్పి కౌశికుని ఇంటికి తీసుకెళ్లాడు. అంతట కౌశికుడు, ధర్మం తెలిసిన వాడివి జీవహింస ఉపాధిగా పెట్టుకున్నావెందుకు అని అడిగాడు. అయ్యా, పొరపడుతున్నావు అని ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అంటాడు. బ్రాహ్మలకి తపస్సు, అధ్యయనం పరమధర్మం, రాజుకు దండనీతి, వైశ్యులకు వ్యాపారం, శూద్రులకు బ్రాహ్మణ శుశ్రూష పరమధర్మం. అలాగే నాకు మాంసం అమ్మడం కులవృత్తి, దాన్ని ఆచరించటమే నా ధర్మం, అదే నిర్వహిస్తున్నాను నేను. అయినా నా దగ్గర ఏదో వినాలని వచ్చావు, చెబుతాను విను. కులధర్మం విడవక బ్రతకటమే ధర్మం. దయా, ఓర్పు మనసుకు అవసరం. విషయవాంఛలు మానుకోవాలి. త్యాగానికన్న మించిన గుణం లేదు. నిజమైన మాట, మంచి కలిగించే మాట, మంచి, చెడు, సుఖ, దుఃఖాలయందు సమదృష్టి కలిగి ఉండాలి. చెడ్డవానికి ఎవరూ చెయ్యక్కరలేదు, వాని చెడ్డ పనులే చాలు. క్రోధము, లోభము ఈ రెంటినీ మించినవి లేవు మనిషికి. అందువలన ఈ రెండూ జయించవలెను. అన్ని ధర్మాలలో శిష్టాచారం ఉత్తమమైనది. ఎందుకంటే ఉత్తములైన వారు ఆచరించినవే శిష్టాచారాలు. అందుకని నీవు కూడా శిష్టాచారం ప్రకారం నడుచుకో. గురుశుశ్రూష, వేదాధ్యయనం చేసి కృతార్థుడివి కావాలి అని తెలిపాడు ధర్మవ్యాధుడు. ఇంకా ఇలా అంటాడు ధర్మవ్యాధుడు. ధర్మాలన్నిటిలో అహింస రాజు వంటిది. అది సత్యంపై ఆధారపడి ఉంటుంది. అందుచేత శిష్టాచారాలన్నిటిలో సత్యం గొప్పది అని చెప్పారు మన పెద్దలు. నన్ను మొదట చూసి ధర్మం తెలిసి హింసవృత్తి చేపట్టావు ఎందుకు అన్నావు. ఇది హింస, ఇది అహింస అని విడమరచి చెప్పటం కుదరదు. అన్ని ప్రాణులు పూర్వజన్మ కర్మఫలం వల్ల జీవించి నశిస్తాయి. ఇవి అన్నీ దైవం నిర్దేశించిన ఆహారపు గొలుసులో జీవిస్తాయి. అది హింస కాదు. పళ్ళు, దుంపలు పశువులకు ఆహారము. పశువులను క్రూరమృగాలు చంపి తింటాయి. ఇది జీవహింస కాదు. రంతిదేవుడు అనే రాజు యజ్ఞయాగాల్లో ఎన్నో పశువులను వధించాడు. అలా అని అతనికి పాపమంటుకుందా? యజ్ఞయాగాది క్రతువుల్లో పశువధ వేదం నిర్దేశించింది. అతడు ఆచరించాడు. అది జీవహింస కాదు. రైతు పొలం దున్నుతాడు. ఆ నాగలి మొన తగిలి ఎన్నో కీటకాలు నశిస్తాయి. అది జీవహింస కాదు. అలాగని కావాలని హింస చెయ్యకూడదు. ధర్మం అనేక విధాలుగా ఉంటుంది. ధర్మసూక్ష్మము గ్రహించటం కష్టం. అందుకే ధర్మానికి వేదం, ఉత్తములైన పెద్దల నడవడి ప్రమాణం. కర్మ వల్లనే దేహం కలుగుతుంది. ఆ కర్మ వల్లనే నశిస్తుంది. కర్మ వల్లనే మరొక దేహం పొందుతుంది. ఆత్మ శాశ్వతమైనది, సనాతనమైనది. అది ఒక శరీరం తీసుకొని స్థిరమైన పుణ్యకర్మలను ఆచరిస్తే దైవత్వం కలుగుతుంది. పుణ్య పాపకర్మలను కలిపి ఆచరిస్తే మనుష్యజన్మ కలుగుతుంది. పాపకర్మలను ఆచరిస్తే పశుజన్మ కలుగుతుంది. ఇది తెలుసుకున్నవాడు ధర్మమార్గంలో జీవించి ముక్తుడవుతాడు. ధర్మం మీద ఆసక్తి లేనివాడు జరామరణ చక్రంలో పడిపోతాడు. ఇంకా ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా చెబుతాడు. విషయాలను తెలుసుకోవటానికి మనస్సే మూలం. విషయ వాంఛలలో పడిన జీవుడు కామక్రోధ మద మాత్సర్యాలలో కూరుకుపోతాడు. బుద్ధిమంతులు చెప్పిన మాటలు రుచించవు. ఇలాంటి మనస్సులో ఒకటి చెబుతాడు, ఆచరణలో మరొకటి చేస్తాడు. ఇలాంటివాడు పాపాత్ముడై ఇహపర దుఃఖాలను అనుభవిస్తాడు. వీళ్ళు నా తల్లిదండ్రులు. వీళ్లకు సేవ చేయటం వల్లనే నాకు ఈమాత్రం జ్ఞానం లభించింది. దైవం కంటే ముందు నేను వీళ్ళని పూజిస్తాను. ఇది సరే, ఒక ఉత్తమ ఇల్లాలు ధర్మం తెలుసుకోమ్మని నా దగ్గరకు పంపింది. నీవు ధర్మజ్ఞానం కోసం నా దగ్గరికి వచ్చావు. నీవు తపస్సు కోసం వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి వెళ్ళావు. తపస్సు మంచిదే, కాని నువ్వే ఆధారంగా ఉన్న నీ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలివెళ్ళి పెద్ద తప్పు చేశావు. వాళ్ళు నీకోసం దుఃఖిస్తున్నారు.
పుణ్యం కోసం ఈ వ్యయప్రయాసలు మాని తల్లిదండ్రులను సేవించి మోక్షాన్ని పొందు అని చెప్పాడు ధర్మవ్యాధుడు. తలవంచుకున్నాడు కౌశికుడు. అయ్యా, నువ్వు చెప్పిన ప్రకారం నడుచుకుంటాను. ఇప్పటినుండి నా తల్లిదండ్రులే నాకు దైవాలు. నీ వలన నాకు జ్ఞానం లభించింది. ఇక సెలవు అని ధర్మవ్యాధునికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కౌశికుడు. మార్కండేయ మహాముని ధర్మవ్యాధుని కథ చెప్పగా విని ధర్మరాజు సంతోషించాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.